హలో అండి. ఈ వీడియోలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వచ్చేసరికి మొబైల్ నెంబర్ కొంతమందికి రాంగ్ నెంబర్ అనేది లింక్ అయింది. వీళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో ఏదైనా సర్వీస్ కోసం అప్లై చేసినప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ ఐడి అనేది వెళ్ళటం జరుగుతుంది. అలా రాంగ్ మొబైల్ నెంబర్ లింక్ అయిన వాళ్ళకి లేదా ఓల్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఆ మొబైల్ నెంబర్ లేనట్లయితే అలాంటి వాళ్ళు ప్రస్తుతం మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకునే ఆప్షన్ అనేది గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో ఇవ్వటం అనేది జరిగింది. దానికోసం వాలంటీర్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రామ వార్డు వాలంటీర్ న్యూ వర్షన్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత CFMS ఐడితో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత సేవల అభ్యర్థన ఉంది కదా, అందులోకి వెళ్తే అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ వాలంటీర్కి సంబంధించిన హౌస్ హోల్డ్ డేటా ఎంతమంది హౌస్ హోల్డ్స్ అయితే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అందరివి డిస్ప్లే అవుతాయి. వాళ్ళల్లో ఏ హౌస్ హోల్డ్కి అయితే మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు రైట్ సైడ్ ఆ హౌస్ హోల్డ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అండ్ వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ రైట్ సైడ్న అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వెళ్తుంది. అండ్ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఆ పర్సన్కి ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు హౌస్ హోల్డ్స్కి సేమ్ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయడానికి వీలు కాదు. ఒక్కొక్క హౌస్ హోల్డ్కి ఒక్కొక్క నెంబరే లింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్లో 4 మెంబర్స్ ఉంటే ఆ 4 మెంబర్స్కి ఒకే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, కానీ 2 హౌస్ హోల్డ్లకు మాత్రం ఒకే నెంబర్ అనేది ఇవ్వటం కుదరదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.